హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి రూమ్ షిఫ్టింగ్ ఇవ్వాలా. సో ఈస్ట్ టైంకి అయితే వెళ్ళిపోతున్నాం, ఊలిచ్ నుంచి ఈస్ట్ టైంకి వెళ్ళిపోతున్నాం. సో టోటల్ 4 మెంబర్స్. సో మా రూమ్ నుంచి టోటల్ అవుట్ ఆఫ్ 7లో 4 మెంబర్స్ వెళ్ళిపోతున్నాం. సో ఇంకా మిగతా ముగ్గురు ఇక్కడ ఉంటున్నారు. సో ఈస్ట్ టైంకి అయితే కొద్దిగా తక్కువ లివింగ్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అండ్ మంచిదైతే వచ్చింది అనమాట. రూమ్ సపరేట్గా రూమ్, వెనకాల డైనింగ్ హాల్ అండ్ కిచెన్ అండ్ సో అవన్నీ కూడా మనకు ఒక ఆర్డర్లో అయితే వచ్చేసింది మనకి. సో అందుకని చెప్పేసి నేను రూమ్ అయితే షిఫ్ట్ అయిపోతున్నాం మేము. అండ్ నేను స్టార్ట్ చేశాను లగేజ్ ప్యాకింగ్. నైట్ వచ్చేసి 10 అవుతుంది. సో నేను సాయి అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. సూట్ కేసులో లగేజ్ పెట్టేసా, ప్యాక్ చేసేసా. నా డ్రెస్, టవల్స్ అక్కడ ఎలాగో తీసేది కాబట్టి మంచి టవల్స్ అండ్ ప్యాంట్లు, ట్రాక్స్ అని చెప్పి అలా కుక్కేసా. అక్కడికి వెళ్ళాక నీట్గా సర్దుకోవచ్చు అని చెప్పి. సో ఇది సూట్ కేసు ఒకటి సర్దాలి అండ్ ఈ తినే ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి ఒక బ్యాగ్లో పెట్టాలి. నా ల్యాప్టాప్ ఒకటి పెట్టాలి, పక్కకు పడి ఉంది ఒక 3 days నుంచి. ఈ బ్యాగ్ ఒకటి ఉంది అండ్ ఈ పైన ఈ ట్రాలీ ఒకటి ఉంది అండ్ నా కింద బ్రౌన్ కలర్ ట్రాలీ ఒకటి ఉంది అండ్ అక్కడ వచ్చేసి కింద బ్లాక్ మనకున్న కొత్త బ్లాక్ బ్యాగ్ అయితే ఉందన్నమాట. సో అదొకటి. ఈ ఐరన్ ట్రే ఒకటి ఉంది సపరేట్గా అండ్ కొన్ని షూస్ అయితే అక్కడ వైపు ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే ఈ సర్దేసి ప్యాక్ చేసేస్తే ఒక సెక్షన్ అయితే అయిపోతుంది. సో చాలా వరకు తీయాల్సి వచ్చిందనమాట. సో చిన్న చిన్న క్లోత్స్ పాడైపోయినవి అయితే తీసేసా. అండ్ తర్వాత ఈ బ్లూ సూట్ కేసు కూడా ఉంది, ఇది కూడా నాదే. ఇందులో చెప్పులు, షూస్ అని కూడా ప్యాక్ చేసుకుంటాను ఇప్పుడు. ఈ కవరు ఒకటి వస్తుంది. ఇందులో ఏంటంటే నేను స్టడీస్ సంబంధించినవి, నాలెడ్జ్ సంబంధించిన బుక్స్ అన్నీ చేయించుకొని అప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు. సో ఆ స్పైరల్ బైండింగ్ బుక్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో అవి కూడా తీసుకొని కంపల్సరీ మర్చిపోకుండా. సో మొత్తానికి క్లోత్స్ ట్రాలీ అయితే ఒకటి రెడీ అయిపోయింది. లాక్ అయితే అయ్యట్లా, ఎందుకంటే ఆల్మోస్ట్ కారే కాబట్టి జర్నీ ఒక 1 hour అయితే ఉంటుంది. 45 minutes to 1 hour ఉంటుంది షిఫ్ట్ అయ్యే ప్లేసెస్కి. సో నేను పెద్ద లాక్స్ అయితే వేయట్లా. ఇది మొన్న బ్రేక్ అయిపోయింది అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో మన వాళ్ళు ఇసిరేస్తారు కదా. సో అలవాటే కాబట్టి బ్రేక్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఈ బ్యాగ్, కాలేజ్ బ్యాగ్ ఒకటి సపరేట్ చేయాలి. ఇది ఒకటి రెడీగా అయిపోయింది. ఇందులో మార్చేది ఏముండదు మనకి, యూనివర్సిటీ బ్యాగ్. అండ్ నాది క్లోత్ హ్యాంపర్ ఇది. సో క్లోత్ హ్యాంపర్ ఇది ఒకటి ఫోల్డ్ చేయాలి, నేను ఇది ఫోల్డ్ చేయాలి. అండ్ ఇందులో వచ్చేసి ఈ డ్రై ఫ్రూట్స్, ఈ ఎమర్జెన్సీకి సంబంధించినవన్నీ కూడా ఇందులో పెట్టాలి నేను. ఇప్పుడు నా సరుకులు సూట్ కేసు తీస్తే ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మా కాలేజీలో ఫ్రీగా ఇచ్చినవి ఇవి. సో చార్జబుల్ అయితే కదా, ఫ్రీగా పెడతారు. సో ఫ్రీగా పెట్టినప్పుడు నేను తీసేసుకున్నా ఇవి. ఇవి దేనికన్నా ఉపయోగపడతాయి కదా, ఫైల్స్ పెట్టుకోవడానికి అని చెప్పి నేను తీసుకున్నాను ఇవి. 1 2 3 ఇవి 3 అండ్ చిన్న కుక్కర్ ఏదైనా రైస్ పెట్టుకోవడానికి. కానీ ఇది నా జాకెట్, ఇది నేను వాడుతున్న జాకెట్కి పైకి ఉంటుంది అనమాట. ఇది ఈ విమ్స్ అప్పుడు గిన్నెలు కడగడానికి అని చెప్పి ఈ రబ్బర్ది ఇది స్టోర్ చేయాలి. అందుకని మొత్తం హ్యాంగర్ ఉంది ఇక్కడ. ఇన్ని తీయలేదు ఎప్పుడు కూడా అసలు. ఆయిల్ అన్నీ కూడా ఇలా ఉండిపోయినాయి మొత్తం. అప్పుడు పూజకని చెప్పి కొన్నవి తీస్తాను, తర్వాత తీయాలి. తీస్తే ఉంటుంది. గ్లాసెస్, బౌల్స్, పీచ్వి ఇవన్నీ కూడా కావాల్సి వస్తుంది మనకి. ఇవన్నీ అక్కడ కూడా షిఫ్ట్ అయిపోయిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ నీట్గా సర్దాలి, లేకపోతే ఇంకా గలీజ్గా తయారవుతుంది మొత్తం. ఇవన్నీ గ్రీన్ విచ్ బాటిల్ ఇది బాగుంటుంది, వర్క్ చేస్తున్నప్పుడు తాగడానికి బాగుంటుంది. తీసుకుని అన్నీ 50 pounds కూడా తీసుకుని. 50 pounds అంటే 5,000 పీనట్ బటర్కి. ఎంటీ గ్లాసెస్, బాటిల్ తాగడానికి, పీచులు తోముకోవడానికి, ఈ బౌల్స్, చిన్న చిన్న గరిటెలు, దేవుడివి అన్నీ సర్దాలి. ఇప్పుడు సర్దిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాం మీకు. ఫైనల్గా లగేజ్ సర్దేశాక కార్ అయితే ఎక్కేసా. 7-seater వోక్స్‌వ్యాగన్ షరన్ అయితే బుక్ చేశాను. నాకు మొత్తం 21 pounds పడింది ఊలిచ్ నుంచి ఈస్ట్ టైంకి.
సో మోటార్ వేస్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనం హైవేస్ అంటాం ఇండియాలో, ఇక్కడ మోటార్ వేస్ అంటారు. కోడ్స్ ఉంటాయి, చాలా కోడ్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ మోటార్ వేస్ లెఫ్ట్ అండ్ రైట్ సిగ్నల్స్ ఇచ్చుకొని జాగ్రత్తగా కట్ కావాలి. అండ్ లేన్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. లేన్ అఫెండర్స్ ఉంటారు చూడండి, వాళ్ళని ఈజీగా పట్టుకుంటారు. పోలీస్ కార్లు ఈజీగా తిరుగుతూ ఉంటాయి, పెట్రోలింగ్ చేస్తూ ఉంటాయి. సో నాకైతే చాలా బాగా నచ్చిందనమాట మోటార్ వేస్. కార్లో మోటార్ వేస్ మేము జర్నీ చేయడం ఇదే ఫస్ట్ టైం లగేజ్ కోసము. సో బోర్డ్స్ అయితే ఎక్కడికక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కట్ చేసే వాళ్ళకి లెఫ్ట్ లైన్ ఇది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, పైన కెమెరాస్ ఉంటాయి చూడండి, పైన పోల్ అది డిటెక్ట్ చేసేస్తుంది. 30 స్పీడ్ లిమిట్ ఉంది రైట్ సైడ్ బోర్డు. 30 దిగిపోవాలి. మన మోటార్ వేస్లో 50లో ఉంటాము, 30 స్పీడ్లో దిగిపోవాలి, 30 మైల్స్ పర్ అవర్. దిగిపోయిన తర్వాత లెఫ్ట్ టర్న్ ఉంది, అక్కడ